అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం. కృష్ణాష్టమి అంటే అష్టమి రోజు శ్రీకృష్ణుడు జన్మించాడని చెప్పి ఉంది. అసలు దాని గురించి, దాని వివరణ గురించి ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్పండి. జన్మాష్టమి అనేసరికి పరమాత్ముడే తనకి తానుగా వచ్చి భూమి మీద ఉండి అల్లరి చేసి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసి అందరినీ తన్మయత్వంలో ముంచి ఒక మాయని కల్పించినవాడు ఎవరు? కృష్ణ పరమాత్ముడు. అలాగే మనం జీవించడానికి ఎలా ఉండాలి, రామావతారంలో వచ్చాడు. పాపం చాలా కష్టపడ్డాడు, మనకి ఏవో నేర్పించాలనుకున్నాడు, అయినా కూడా మనం నేర్చుకోలేదేమో, నేర్చుకోం కూడా. అందుకే మళ్ళీ నేర్చుకోవడం కష్టం అవుతుంది. అయితే మనం ఎందుకు నేర్చుకోలేదని అంటున్నాం అంటే, ఆ కాలంలో ఆయన రావడానికి కారణభూతమైన అనేక మంది నెగిటివ్ ఎనర్జీతో కూడిన మనుషులు బోల్డ్ మంది ఉన్నారు. అంటే రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు, ముగ్గురులో ఒక రాక్షసుడు ఉండేవాడు. అది అందుకనే ఆయన రావాల్సి వచ్చింది. అంటే మనం నేర్చుకోలేనట్టే. అంటే మళ్ళీ మనకి కలియుగాంతంలో కూడా ఆయన రావాల్సి వస్తుంది కలికి రూపంలో. అంటే మనం ఇంకా నేర్చుకోలేదనే కదా. అలా గోదాదేవి కూడా కలియుగంలో మనకి ఏదో నేర్పించాలని వచ్చింది. పరమాత్ముడు పైకి వెళ్ళిన తర్వాత కూడా అనుకున్నట్ట, వీళ్ళకి ఎంత చెప్పినా ఇంకా ఏమీ అర్థం కాలేదే అనుకున్నట్ట. అంటే ఏమిటి ఇదంతా తాత్పర్యం ఏంటి? పరమాత్ముడు మనకి ఏం చెప్పాలనుకున్నాడు, మనల్ని ఏ మాయలో ఉంచాలనుకున్నాడు అంటే, ఆనందము ఏదైతే నీవు పొందిన తర్వాత మళ్ళీ అడగవు, ఇంకా కావాలని అడగవు, అలాంటి కోరిక అనేది ఒక అంతు అన్నది ఉండదు. అంతు అనేది ఉండదు. మీ కోరిక వస్తూనే ఉంటాయి, అయిపోతే ఇంకోటి ఫ్రిడ్జ్ టీవీ తర్వాత కారు తర్వాత ఇల్లు అన్నీ వస్తుంటాయి, అలా వస్తూ ఉంటాయి కదా. అలాంటి తృప్తి లేని జీవికి తృప్తిని కలిగించే పరమాత్మ సాక్షాత్కారమే జన్మాష్టమి. అయితే ఈ జన్మాష్టమి రోజున ఎందుకు నేను సాక్షాత్కారమే మనకి తృప్తి అని అంటున్నానంటే, ఆ తల్లికి అసలు పిల్లలు ఎంతమంది పుట్టినా కూడా తను కనీసం ఎత్తుకోలేని స్థితి, ఒకసారైనా పాలు ఇవ్వలేని స్థితి, ఒక గంట సేపు ఎత్తుకుని తన స్తనాలకి అద్దుకుని పాలు ఇవ్వగలిగితే తల్లికి ఒక ఆనందం వస్తుంది. అప్పుడు కదా నేను తల్లయ్యానని తెలుస్తుంది తనకి. అంటే తెలవడానికి కాదు, ఆ పిల్లాడు ఏడ్చినప్పుడు తన పడ్డ కష్టాన్ని కూడా మర్చిపోతుంది. అంతటి డెసిమల్స్ ఆఫ్ పెయిన్ ఉన్నా కూడా ఆ పెయిన్ని కూడా మర్చిపోతుంది తల్లి. అలాంటి శోషణని, అంటే ఎంత బాధాకరమైన స్థితిని కల్పించాడు. ఈయన పుట్టడానికన్నా ముందే బలదేవుడు అంటే ఆదిశేషుడు రోహిణీ గర్భాన్ని ఆశ్రయించాడు పరమాత్ముడు. అక్కడ తీసుకెళ్ళి పెట్టమంటే అక్కడికి వెళ్ళిపోతే ఈవిడికి గర్భస్రావం అయింది. ఆవిడకి 7 నెలల కడుపు వచ్చేసింది. అలా వచ్చేసేసి ఆవిడ డెలివరీ కూడా వచ్చేసింది. ఇదంతా ఏంటి, పరమాత్ముడు ఎందుకు నిర్ణయించుకున్నాడు అని అంటే, అసుర సంహారం చేయడానికి భూమి మీదకి ఆయనకి రావాల్సి వచ్చినప్పుడల్లా అనేక అవతారాలు ఎత్తి ఆ అవతారాల్లో పరిపూర్ణమైన తన రూపాన్ని చూపిస్తూ మనల్ని మోహితుల్ని చేస్తూ తన భక్తుల్ని దగ్గర పెట్టుకుంటూ, అక్కర్లేని వాళ్ళని భూమి మీద మనం ఒక పొలం చేస్తున్నాం, కలుపు మొక్కలు ఉంటాయి పీకి పడేస్తూ ఉంటాం, పురుగులుంటాయి చంపేస్తూ ఉంటాం. అలాగే ఇవి కూడా పురుగుల్లాంటి జీవరాశుల్ని, అనేక జీవరాశుల్ని సంహారం చేయడానికి వచ్చిన పరమాత్మ చక్కగా అర్ధరాత్రి నిశీది కాలంలో చీకటితో కూడిన మాయతో పుట్టాడు. మాయాదేవి అక్కడ పుడితే గోకులంలో పుట్టాడు, ఈయన ఇక్కడ జైల్లో శుభ్రంగా చెరసాల్లో పుట్టాడు. ఆ చెరసాల ఎంత ఘోరంగా ఉంటుందని అంటే, కనీసం ఆవిడ రాకుమారి ఎన్ని ఫెసిలిటీస్తో పుట్టింది పెరిగింది, అలాంటి ఆవిడకి అసలు ఏమీ లేని స్థితిలో నరకయాతన పడే జీవితంలో ఇంతమంది పిల్లల్ని కనాల్సి వస్తుంది ఆవిడకి. మళ్ళీ 14 ఏళ్ళు ఆయన్ని వదిలేయాల్సి వస్తుంది. 14 గడియలు కూడా సరిగ్గా చూసుకుందో లేదో అనిపిస్తుంది మనకు అదంతా చూస్తే. అయితే ఆ కృష్ణ పరమాత్ముడు పుట్టడంతో ఆయన తేజస్సు నల్లటి నలుపు శంఖచక్రాలతోటి ఆయన ధరించి ఉంటే, ఆయన్ని చూడగానే ఆయనకి ఎవరు పేరు పెట్టలేదుట, అసలు పేరే పెట్టలేదుట. ఏంది నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణ అన్నారు. ద్రౌపది కూడా నల్లగా ఉంటుంది కాబట్టి కృష్ణే అంటారు. ఇద్దరిని అలాగే పిలుస్తారు. అందుకని నువ్వు పిలిచినప్పుడు ద్రౌపదిని పిలుస్తున్నావా కృష్ణుని పిలుస్తున్నావా అంటే నువ్వు పిలిచే దానిలో ఉంటుంది అంటారు. అందుకని ఆ పరమాత్ముడిని చూసి, అయ్యా నేను నిన్ను ఎలా సంరక్షిస్తాను, పుట్టక ఇక్కడ పుట్టావు, ఈ కంసుడి బారి నుంచి నిన్ను రక్షించడం అంత తేలిక అని అంటే గనక, ఆయన నా మొత్తం నేను చూసుకుంటాను కదా, నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఆయన వేపల్లకి చేరుతాడు. మీరు అక్కడికి వెళ్ళి చూడండి, మీరు మధురకి వెళ్ళి చూస్తే ఒక దొంగదారి నుంచి ఆయన తీసుకెళ్ళిన దారి ఉంటుంది. ఆ దొంగదారి నుంచి తీసుకెళ్తే ఆయన వేపల్లెలో చేరిన తర్వాత ఎలా సంహారం చెయ్యాలని ఈయన పడే తాపత్రయం ఎందుకు? కృష్ణ పరమాత్ముడు అక్కడే ఉండి సంహారం చేయొచ్చుగా, నారాయణుడు కదా. మనకు యాక్చువల్గా రామావతారంలో కొంచెం బాల్యంలో పెద్దగా చూపించారు, కానీ ఇక్కడ కృష్ణావతారంలో బాల్యం నుంచి కష్టాలు స్టార్ట్ అవుతాయి. అంటే తాటక ఇక్కడ సంవారం నుంచి అన్ని తీసుకుంటూ వెళ్తూ ఆయన భయపెట్టి చంపాలనుకున్నాడు అండి. అవును,
ఎప్పుడైతే పరమాత్ముడు నిర్ణయించుకుంటాడో మనిషిని లేకపోతే ఆ జీవిని వెంటనే పుట్టిన దగ్గర నుంచి ఆయన కష్టం స్టార్ట్ అయింది దానికి. ఆయన కష్టం స్టార్ట్ అవ్వలేదు. ఈయన ఎవరినైతే చంపేస్తూ పోయాడో వాడికి భయం స్టార్ట్ అయింది. అవును, అది వేరు. అంటే ఈయన సంహారంలో కూడా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసాడు ఆయన. అంటే అంత పాపులు ఉన్నారని చెప్పి దాని అర్థం. మీరే చెప్పారు ప్రతి ముగ్గురికి ఒకడు ఉన్నాడని. ప్రతి ఇద్దరిని వదిలిపెడితే ఒకడిని సంహారం చేయాల్సిందే కదా. అలా సంహారం చేయడానికి వచ్చిన పరమాత్మ పుట్టినప్పటి నుంచి తన పని మొదలుపెట్టేసి అసలు పూతన సంహారం ఎంత అండి? అవును, ఆయన ఎన్నేళ్ల బాలుడని జస్ట్ 11 నెలలు పూతన్ని సంహారం చేశాడు. అంత పెద్ద పూతన పాలు ఇవ్వాలనుకుందిట పరమాత్మను చూసినప్పుడు. పాలు ఇచ్చింది, సంహారం అయిపోయింది. శకటాసుర సంహారం చేశారు. అలాగే రకరకాల రాక్షసుల్ని సంహారం చేశాడు. మహాభారత యుద్ధం వచ్చేసరికి భూమి మీద రాక్షసులే అప్పటికి. అంటే అర్జునుడు చంపిందే ఇంతమందిని అని మనం అనుకుంటే అర్జునుడికి భీముడికి ఇంకా వీళ్ళని చంపలేరు అనుకున్న వాళ్ళందరినీ ఆయన చంపేశాడు. ఆయన ముందే చూపించింది ఏంటి మనకి ఇక్కడ, నువ్వు సంహారం చేస్తున్నా అనుకుంటున్నావు కదా, వాళ్ళంతా చంపబడ్డారు అంటాడు పరమాత్మ. ఇంకొక విషయం ఏంటంటే ఆ గోవర్ధన్గిరి ఎత్తినప్పుడు ఆయన వయసు కరెక్ట్గా 7 ఏళ్ళే. ఎందుకంటే గోకులంలో ఉన్నది 14 ఏళ్ళు. ఆయన 14వ సంవత్సరం ఆయన కంస సంహారం చేశాడు. అంటే 14 ఏళ్ళు ఎందుకు అయ్యా నన్ను వదిలేసి ఉన్నావు అని అంటే కనుక, పోయిన జన్మలో నువ్వు నా తల్లి నుంచి దూరం చేసావు, 14 ఏళ్ళు వనవాసానికి పంపించావు, ఆ 14 ఏళ్ళు నువ్వు నన్ను పొందలేకపోయావు, నా తల్లి 14 ఏళ్ళు నన్ను పొందింది ఈ జన్మలో, ఆ 14 ఏళ్ళు అక్కడ రుణం అయిపోయింది, ఇప్పుడు నీ దగ్గరే ఉంటానమ్మా అన్నాడు. కర్మ మనకి అంత బంది అన్నమాట. అయితే పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడిని మనం జన్మాష్టమి రోజున చేసుకునేటప్పుడు వేడుకలు ఎలా చేసుకుంటాం అంటే కనుక, కృష్ణ పరమాత్ముడు చక్కగా ఒక ఉయ్యల్లో చిన్న బాలుడుగా తయారు చేసి ఆయన్ని పడుకోబెట్టి ఒకచోట ఈ దేవకీదేవి ప్రసూతి గృహాన్ని, అలాగే ఇక్కడ వచ్చేసరికి ఈ అమ్మవారి ప్రసూతి గృహాన్ని తయారు చేసి పెట్టి, అక్కడ వాళ్ళు ఒక వస్త్రాలని పెట్టి ఇక్కడ వస్త్రాలని పెట్టి పిల్లలు ఏడుస్తున్నట్టుగా పెట్టి, తర్వాత పాదాలతోటి కృష్ణుడు ఆ ఉయ్యాల్లో వచ్చి కూర్చున్నట్టుగా మనం పాదాలని అలంకారం చేస్తాం. గుమ్మం దగ్గర నుంచి చేస్తారు కదమ్మా, అది ఏంటి దాని ప్రామాణికం ఏంటి అసలు? అంటే పరమాత్ముడు బయట ఉన్నాడు, ఓకే, రావాలి, పుడుతున్నాడు కదా, పుట్టబోతున్న పరమాత్మ నా ఇంట్లోనే ఈ ఉయ్యాల్లో వేంచేసి ఉండాలి. ఆయన ఎప్పుడైతే నా ఇంట్లో వేంచేసి ఉంటాడో నా ఇంట్లో పిల్లలు చాలా బాగుంటారు, సంతోషం ఉంటుంది, ఆనందం, తృప్తి ఉంటుంది. అందుకని ఎవరైనా సరే ఆ పరమాత్ముడిని ఆహ్వానించాలి. కృష్ణుడు వేషం వేస్తుంటారు ఆ రోజు పిల్లలకి, అందరి పిల్లలకి వేస్తారు. కృష్ణుడు మరి దొంగ, ఇంతమందిని ఆ అమ్మాయిలతోటి తిరిగాడు అని అంటారా? ఎవరు అనరు. ఎందుకు అని అంటే కనుక తనని తాను 18,000 రూపాల్లో సృష్టించుకోగలిగాడు. నువ్వు కూడా సృష్టించుకోగలిగితే అన్ని పెళ్ళిళ్ళు చేసుకో. నేను 2 పెళ్ళిళ్ళు చేసుకుంటా, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటా అని అనేవాళ్ళంతా ఎవరైతే చేసుకుంటా అనుకుంటున్నారో పరమాత్ముడు తనని తానుగా 18,000 సార్లు ఎక్కడ చూసినా కృష్ణుడే ఉన్నాడు. మరి ఈ కృష్ణుడు ఎక్కడున్నాడు కదా, పుట్టిన కృష్ణుడు ఎక్కడున్నాడు? అలా నీవు చేయగలిగితే నీవు కూడా చేసుకోవచ్చు అంటాడు. 16,000 గోపికల దగ్గర 16,000 గోపికల దగ్గర ఉన్నాడు. మళ్ళీ రుక్మిణి గారు 8 మంది దగ్గర ఉన్నాడు, ఎందరితో ఉన్నాడు, మళ్ళీ రాధతో ఉన్నాడు, అందరితో ఉన్నాడు. ఇదంతా ఏంటయ్యా అంటే గనక నీ అంతరాత్మలో నేను లేకుండా నీవు లేవు, నాతో పరమాత్మ ఉన్నాడు కాబట్టి నేనున్నాను. అంటే నేను కూడా ఒక రాధని, ఒక రుక్మిణిని, ఒక గోపికని నేను కూడా. అయితే నేను ఎప్పుడైతే నేను అనుకుంటానో గోపికని అనుకోగానే ఆ గోప వేషీధారణ నాకు వచ్చేస్తుంది. అందుకనే అమ్మవారు కూడా, గోదాదేవి కూడా ఏం చేస్తుంది, ఈ గోపికలు కాత్యాయని వ్రతం చేస్తే పరమాత్ముడి యొక్క సాంగత్యం లభించింది. అందుకని నేను ధనుర్మాస వ్రతాన్ని చేస్తాను, నాకు పరమాత్ముడే సాంగత్యం లభిస్తుంది అని అంటుంది. అందుకని ఆవిడ కూడా తన రూపాన్ని ఒక బ్రాహ్మణ స్త్రీ నుంచి గోపిక వేషంలో వస్తుంది. యాదవ స్త్రీగా తన తయారయ్యి ఒక కొప్పు పెట్టుకుని, చోలకి, ముక్కు పుడకి, చీర కట్టుకునే పద్ధతి అన్నీ మార్చేస్తుంది. మోకాళ్ళ వరకు చీర కట్టుకుని అమ్మాయి అలాగా తయారైపోయి అమ్మవారు తిరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి అని అంటే కనుక, ఎప్పుడైతే పరమాత్ముడిని మీరు మోహిస్తారో మీకు తెలియకుండానే మీ రూపం గోపికలాగా అయిపోతుంది. ఇప్పుడు కాత్యాయని వ్రతంలో ఇంకోటి ఏంటంటే, అక్కడ స్త్రీల వస్త్రాపహరణం చూశారని చెప్పి ఒక ఇక్కడ ప్రపంచంలో ఏంటంటే ప్రతిదీ ఒక నెగిటివ్ ఫోర్స్ లాగా మాట్లాడతారు. అక్కడ యాక్చువల్గా ఋషులు వాళ్ళు స్నానం చేస్తుండగా ఈయన దొంగతనం తీశారని చెప్పి ఒక మాట ఉంది. కానీ దీని ఏంటంటే నెగిటివ్గానే నెగిటివ్గానే తీసుకుంటారు చాలామంది. యాక్చువల్గా నెగిటివ్ పాజిటివ్లో మీరు మాట్లాడితే ఒక అతీంద్రియమైన శక్తి ఎల్లవేళలా మన చుట్టూ ఉంది. మీరు బట్టలు వేసుకున్నా ఉంది, బట్టలు వేసుకోకపోయినా ఉంది, మీరు గుహలో వెళ్ళి ఏదైనా పని చేసినా ఉంది, చీకట్లో నేను చేశాను ఎవరికి తెలియదు అనుకుంటే కూడా పైన ఉన్న చిత్రగుప్తుడు మన లెక్కలు రాసుకుంటాడు. అంటే నువ్వు అప్పుడు లోపల వెళ్ళి ఏం చేసావో తెలిసినప్పుడు మిగతావన్నీ కూడా తెలుసుగా. పరమాత్ముడి దృష్టికి నీ దృష్టికి చాలా తేడా ఉంటుంది.
పరమాత్ముడు ఎప్పుడూ కూడా మన అంతఃకరణాన్నే చూస్తాడు, అవును. బాహ్య శరీరాన్ని చూడడం. చూడడు. అవును. అయితే బాహ్య శరీరాన్ని చూస్తున్నాడు అంటే మనిషి దృష్టి. నెక్స్ట్ మనిషి దృష్టి ఏంటి? కామముతో చూస్తాడు. చూస్తాడు. పరమాత్మ పొందాలని చూస్తాడు. ఉండాలని చూస్తాడు. ఈ జీవి, నా దగ్గరికి ఎలా రావాలి అని చెప్పి తనకి తానుగా వస్తాడు. అంత సులభుడు ఎవరున్నాడండి? అవును. ఎక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? అంత సులభుడు ఎవరు వచ్చి నీకు అయ్యరా నువ్వు నావాడివి, నేను నిన్ను కూర్చోపెట్టి నేను నీకు మోక్షాన్ని ఇస్తాను అని చెప్పగలిగే మానవ శరీరం ఏదైనా ఉందా? లేదు. పరమాత్ముడే ఉన్నాడు. రుక్మిణిదేవి ఒక తులసి ఇస్తేనే కరుణ, ఆయన కరుణ చూపాడు. అహంకారం ఎక్కడైతే ఉందో, సత్యభామ తనకి ఎంత ప్రియమైనదైనా అహంకారపూరితంగా తను చూసింది కాబట్టి తనకున్న బంగారం 7 మాణుగుల బంగారం అండి, 7 వారాల నగలు. అంటే 7 వారాల్లో ఏ వారం తను వేసుకున్న నగలు ఏ ఒక్కరోజు మళ్ళీ వేసుకోదు. అలాంటి నగలు ఆవిడ పొందిన ఆవిడ, అది కూడా ఆయనను తోచలేకపోయింది. అంటే దీనికి అర్థం ఏంటి? నేను నా దగ్గర ఉన్న సంపద అనే అహంకారాన్ని వదిలిన రోజున నీకు సర్వం ఉన్నాయి. అవును. పరమాత్ముడు దేనితోటి వస్తాడు? మనస్ఫూర్తిగా ఆరాధించి ఒక చిన్న తులసి దళంతో వచ్చేస్తాడు. అంతేనా? ఇంకేమైనా అడిగాడా మిమ్మల్ని? ఇప్పుడు ఇక్కడ మీ శరీరం కావాలన్నాడా? బంగారం కావాలన్నాడా? ఇక్కడే తెలుస్తుంది. ప్రతి చోట ప్రతి కథలో మనకి తెలుస్తుంది. ఎవరు ఏ దృష్టితో చూస్తున్నారో వారు అదే దృష్టితో మాట్లాడుతున్నారు. అంటే నా దృష్టి అలాంటిది కాబట్టి నేను మాట్లాడే విధానం కూడా అలాగే ఉంది. నేను శరీరాన్ని కామిస్తున్నాను కాబట్టి శరీరం గురించే మాట్లాడతాను. నేను శరీరాన్ని కామించట్లేదు, పరమాత్మ తత్వాన్ని కామిస్తున్నాను, పరమాత్మ నాలో ఉన్న తత్వాన్ని కామిస్తున్నాను అన్నప్పుడు నాకు ఆయన శరీరాన్ని చూసాడా, మనసును చూసాడా, కళ్ళను చూసాడా, చేతులను చూసాడా అని ఆలోచన రాదు నాకు. సో కృష్ణుడి గురించి చాలా వివరణగా మాట్లాడారు. చాలా సంతోషం అమ్మ. ఇది కృష్ణాష్టమి యొక్క ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం అమ్మ. నమస్కారం అండి.